నమస్కారం. రండి, అక్కడ ఉన్నారు. పదండి, లోపలికి వెళ్ళండి. అన్నయ్య, ఇంత ఓమ్లీగా కనిపిస్తున్నావేంటి? అన్నయ్య అన్నయ్య వాళ్ళు నా ఫ్రెండ్స్. తనది లవ్ మ్యాటర్. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తావు కదా, నా ఫ్రెండ్ లవ్ మ్యాటర్ లో కూడా హెల్ప్ చేయవా? హెల్పా? చేద్దాం పద. అన్నయ్య తిను లక్ష్మి రాధా. చిన్నప్పటి నుంచి అతన్ని లవ్ చేస్తున్నాను. అతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. అతనితో నేను అబద్ధం చెప్పాను. అతని ముందు పెద్ద డ్రామా చేశాను. నిజం. అయితే అతను ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతాడో అన్న భయంతో అలా చేశాను అంతే. మన పిల్లలకి మన వాళ్ళకి అంతా చెప్తాను అతను నా వెంట పడలేదు, నేనే అతని వెంట పడి లవ్ చేశాను అని. రోజు అతనికి ప్రపోజ్ చేస్తాను. నా చంటి పిల్లల్లాగా చూసుకుంటాను. హలో, నీ సోదాపు. ఫస్ట్ ఆ అబ్బాయి డీటెయిల్స్ ఇవ్వు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వేంటి? ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. అన్నయ్య అతను చాలా చెడ్డోడండి. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అతను మీ అంత చదువుకోలేదండి. నేను చదువుకున్నానుగా. అతను ఒక వేస్ట్ ఫెలో, అన్ఎంప్లాయిడ్. నేను వర్క్ చేసి సాకుంటా. ఇక మీ కర్మ, ఇంకేమీ చేయలేం. ఆ దేవుడే కాపాడాలి. అన్నయ్య చెప్తున్నాడు కదా అతను వద్దని. నీకు అర్థం కావట్లేదా? నేను లవ్ చేస్తున్నది వేరే ఎవరినో కాదు. ఇతనే. నా కోరిక నెరవేర్చా స్వామి. నో నో నో, నా కూతురుని అతనికిచ్చి పెళ్లి చెయ్యను. నాన్నగారు చెప్పినట్టు విను. వేలాది మంది పనిలో పెట్టుకున్న కార్పొరేట్ కంపెనీ ఓనర్ ఒక అన్ఎంప్లాయిడ్ వాడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే జనం మనల్ని ట్రోల్ చేయరా? ఇప్పుడే ఏ పని చేయనోడు రేపు పెళ్ళని ఎలా చూసుకుంటాడు, పిల్లల్ని ఎలా సాకుతాడు? కరెక్ట్ కరెక్ట్. ఏంటి కరెక్ట్? మ్యారేజ్ కి ముందు మీరు మాత్రం ఏం చేశారు? అది అన్ఎంప్లాయిడ్. మన ఇద్దరి లవ్ స్టోరీ అది వేరేలే, వదిలే. అదేలా వేరవుతుందండి? ఎవరి ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు చూసుకుంటారు కదా. అవును బావా, అతని కాదని ఇంకెవరితో పెళ్లి చేసినా తను హ్యాపీగా ఉంటుందని నాకు నమ్మకం లేదు. నాకు అలాగే అనిపిస్తుందండి. మన ప్రేమను కూడా ఎవరూ సపోర్ట్ చేయలేదు. నేనొక తల్లిగా నా కూతురి ప్రేమని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఒప్పుకోండి. పిల్లల ప్రేమ ముందు ఏం ఆస్తి, ఏం ఐశ్వర్యం ఇవన్నీ లెక్కలోకి రావసేసి మెజారిటీ ఓట్ అంతా మీ వైపే ఉంది కదా. మీరు కంగారు పడకండి. ఫిజిక్స్ సపోర్ట్ చేయనప్పుడు అసలు కెమిస్ట్రీ సపోర్ట్ చేయదు. బయాలజీ సపోర్ట్ చేస్తుందిలే. మీరు కొంచెం ఊరుకుంటావా? సార్ ఐ డూ అండర్స్టాండ్. మేము మీలాగే. నేను ఒక నిరుద్యోగికి ఇవ్వడం ఒప్పుకోను. మీరు మీ కూతుర్ని నిరుద్యోగికి ఇవ్వకండి ప్లీజ్. సారీ, క్షమించండి. తల మీద అక్షతలు వేయాల్సింది పోయి నోట్లో మన్ను కొడుతున్నాడు ఏంట్రా బాబు మా అయ్యా. మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు. మాకు ఆస్తి ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. మీరుండండి. నా కొడుకు చిన్నప్పటి నుంచి దేశభక్తి, సమాజ సేవ అంటే చాలా ఇష్టం. సార్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు? దయచేసి నా మాట వింటారా? అది కుంకుమ పెట్టుకోండి. అమ్మయ్యా, అమ్మ వల్ల మొత్తానికి పని అయిపోయింది. సూర్య, కాఫీ. డింపుల్, ఇదేంటి ఇంత డల్ అయిపోయావు? ప్రొఫెసర్ డైలాగ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావో ఏంటి? ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ అవుతుంది కదా అని కొంచెం భయం వేస్తుంది అంతే. మరి నాకే 2 అయిపోయి 3వది భయం అంట. బాయ్స్ గీతా సనాసం చెప్తాను విను. మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయి ప్రేమికుల ప్రేమ ఎప్పుడు బీభత్సంగానే ఉంటది. పసుపుకు ఒక ఆశ, కుంకుమను చూసి గర్వించే మీసం, మెడలో తాళి కట్టే పోరడు, గుండెల మీద తలపెట్టే పోరి, తంతు ముగించుకుని పిల్ల పుట్టింటికి చేరితే 7 సముద్రాలైనా దాటిల్ని తెచ్చుకునే మనస్సండి మా అబ్బాయిలది. నీ బిడియం బీరువల పెట్టి మనసులో నమ్మకం పెంచి అడుగులో అడుగేస్తూ సప్తపతి తొక్కడానికి డేట్ ఫిక్స్ చేసుకుందాం పద బేబీ.